బ్యాక్ ప్రొఫెసర్ గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన మరో కీలకమైన తీర్పు గురించి, అంటే కొన్ని వర్గాలకే భూ కేటాయింపు ఇస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు అంటూ ఈ న్యాయమూర్తులు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రేవంత్ సర్కార్ ఇచ్చిన వైఎస్ఆర్ హయాంలో అది జీవో వచ్చింది సార్. ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఇంప్లిమెంట్ కాలే, అప్పుడే ఇంప్లిమెంట్ అయింది. అంటే తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ కాదు. అదే సార్, ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏది బుక్ కేటాయించలేదు. లెట్ అస్ నాట్ బి ఫ్యాక్చువల్ ఇన్కరెక్ట్. రేవంత్ సర్కార్ సంబంధమే లేదు దాంతో. అది అప్పుడు ఇచ్చిన జీవోలే, అప్పుడు ఇచ్చిన భూ కేటాయింపులే. ఇప్పుడు ఏవి దాని సంబంధం లేదు. అది 2010లోనే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ అయింది. అందువల్ల ఈ ప్రభుత్వానికి కాదు, అసలు కేసీఆర్ ప్రభుత్వం కూడా సంబంధం లేదు. బట్ ఇక్కడ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటే సంబంధం లేదు. అదే అనేది అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్తో సంబంధమే లేదు. అప్పుడే కోఆపరేటివ్ సొసైటీలకు ల్యాండ్ కేటాయించారు. పుప్పాలగూడ, నానక్రామ్గూడ, పేట్ బషీర్బాగ్, ఈ ప్లేసుల్లో ల్యాండ్ కేటాయించారు. అప్పుడే రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే కేటాయించింది. 2005 నుంచి నడుస్తున్న వ్యవహారం ఇది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఇలాంటి అంటే న్యాయమూర్తులకి, అధికారులకి, జర్నలిస్టులకి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనే డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల ఇచ్చారు కూడా, గతంలో కూడా ఇచ్చినట్టుగా ఇచ్చారు. కానీ వీళ్ళు అర్హులు కాదా, అంటే కొన్ని వర్గాలకే భూ కేటాయింపులు చేయడం కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు వాదన. కాబట్టి వీళ్ళకి అర్హత లేదా తీసుకునే అవకాశం? ఎందుకంటే గతంలో మీకు కూడా వచ్చి ఉండొచ్చు బహుశా. నేను తీసుకోలేదు. 2007లో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా పుప్పాలగూడలో ఇప్పుడు ఇదే జీవో ప్రకారం ల్యాండ్ లెజిస్లేటర్స్ కోఆపరేటివ్ సొసైటీకి కేటాయించారు. ఐ వాజ్ ఎలిజిబుల్. కానీ అదే ప్రిన్సిపల్ నేను తీసుకోకుండా బాగా శాసన మండలి నుంచి వాకౌట్ కూడా చేశాం. ఇది ఈ పాలసీ కరెక్ట్ కాదు అని. సో నేను తీసుకోలేదు కనుక మీకు ఆ క్లారిటీ ఇవ్వడం. అయితే చాలామంది తర్వాత సలహా కూడా ఇచ్చారు, మీరు తీసుకొనైనా దాన్ని పబ్లిక్ పర్పస్కి వాడచ్చు కదా, ప్రైవేట్ పర్పసెస్కు మీకు వ్యక్తిగతంగా ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవడం అదే సూత్రబద్ధంగా మీకు అభ్యంతరం ఉంటే తీసుకొని దాన్ని పబ్లిక్ పర్పస్ వాడండి. మీరు ఇప్పటివరకు ఏ పనులు అయితే చేస్తూ వచ్చారో మీ అనంతరం కూడా ఆ పని కొనసాగించడానికి ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ల్యాండ్ దాన్ని కేటాయించండి అని కూడా సలహా ఇచ్చారు. కానీ బట్ స్టిల్ ఆ రోజు ఆ ప్రిన్సిపల్ ప్రకారం తీసుకోలేదు. సో ఇక ఇది ఇష్యూ ఏంటి అంటే 2005 నుంచి వస్తున్న ఇష్యూ. సో అప్పటి ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 243, 44, 45 అనేక జీవోలు ఉన్నాయి. ఈ జీవోల ద్వారా భూ కేటాయింపులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, సివిల్ సర్వీస్ అధికారులు, ఈవెన్ ఐఆర్ఎస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్, ప్రముఖ వ్యక్తులకు భూ కేటాయింపులకు సంబంధించిన జీవోలు ఇవి. సో వీరికి భూములు కేటాయించడాన్ని రావు చెలికాని కోర్టులో సవాల్ చేశారు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. సో అందువల్ల ఈ ప్రత్యేక వర్గాలకు భూములు కేటాయించడాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు నేను తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు వాదన ఏంటంటే, మొదటి వాదన ఏ ప్రభుత్వ విధానమైన ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అనే ప్రిన్సిపల్స్ ఆధారంగా ఉండాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ గురించి ప్రస్తావిస్తుంది. సో ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అన్న ప్రొవిజన్కి ఇది విరుద్ధము. ఎందుకంటే మీరు ఆల్రెడీ వీళ్ళు ప్రివిలేజ్డ్ సెక్షను, ఆల్రెడీ వీరు అఫ్లుయెంట్ సంపన్న వర్గము, వీరికి ప్రత్యేకంగా భూమి కేటాయించడం ద్వారా కామన్ సిటిజన్కు, సాధారణ పౌరులకు లేని అవకాశము సమాజంలో ఉన్నత వర్గాలకు ప్రత్యేకంగా కేటాయించడము భారత రాజ్యాంగ మౌలిక స్వభావమైన రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకము, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్కి వ్యతిరేకము. అందువల్ల మీరు సమాజంలో పేద వర్గాలకు ప్రభుత్వము తన వనరులను పంపిణీ చేయవచ్చు, కానీ సమాజంలో ఉన్నత వర్గాలకు ప్రభుత్వము భూమి లాంటి విలువైన వనరును ఇవ్వడం ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అన్న రాజ్యాంగ సూత్రానికి విరుద్ధము అని సుప్రీంకోర్టు ఇచ్చిన 64 పేజీల తీర్పు అనుకుంటా, గుర్తు నాకు. ఆ తీర్పులో మొదటి అంశం చెప్పింది. రెండవ అంశం చెప్పింది ఏంటంటే, భారత రాజ్యాంగం మూల స్తంభాలు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, 4th పిల్లర్గా మీడియా భావిస్తాం. ఈ 4 పిల్లర్స్ మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి.
అంటే ఒక వింగ్ ఆఫ్ ద ఒక పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తప్పుగా ప్రవర్తిస్తుంటే ఇంకో పిల్లర్ కరెక్ట్ చేయాలి. కానీ ఈ భూ కేటాయింపుల్లో ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్ అధికారులకు, సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఇచ్చారు. లెజిస్లేటర్ పార్లమెంటు, ఉభయ శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఇచ్చారు. జ్యుడిషియరీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఇచ్చారు. ఫోర్త్ పిల్లర్ మీడియాకి ఇచ్చారు. దానివల్ల ఇది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని దెబ్బతీసి ప్రజలకు ప్రజాస్వామిక వ్యవస్థలపైన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అంటే ఈ వ్యవస్థలు తమకు తాము ప్రయోజనాలు పొందుతుంటారు, మా ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్కు భిన్నంగా తమ ప్రయోజనాలు తాము పొందుతారు అనే భావన కలిగించి భారత ప్రజాస్వామిక వ్యవస్థల మూల స్తంభాలపైన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని సుప్రీంకోర్టు చేసిన రెండవ అబ్జర్వేషన్. మూడో అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ భూములు కేటాయించడానికి ఈ వర్గాలను ప్రత్యేక కేటగిరీగా సెపరేట్గా జీవో విడుదల చేశారు. అంటే వాస్తవంగా ఈ జీవోలు ల్యాండ్ అలాట్మెంట్కు ఏ రకమైన విధానాలు అనుసరించాలి, వ్యక్తులకు, సంస్థలకు, వివిధ పర్పసెస్కు ల్యాండ్ ఎలా ఎలకేట్ చేయాలి అనే అంశాన్ని తీసుకొని చాలా వివరంగా ఒక జీవోలు ఇచ్చారు. ఆ జీవోలలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్జిలు, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్, వీళ్ళని ఒక ప్రత్యేక కేటగిరీగా క్లాసిఫై చేసి వీరికి భూ కేటాయింపులు చేయాలి. బేసిక్ రేట్ అంటే మార్కెట్ రేట్ కాకుండా బేసిక్ రేట్కి ఇవ్వాలి అని ఈ జీవోలు ఇచ్చారు. కానీ ఏ వర్గీకరణ అయినా, ఎనీ క్లాసిఫికేషన్ అనేది టెస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్కు లోబడి ఉండాలి. అంటే ఒక వర్గాన్ని మనము వేరు చేసి ఒక పర్పస్ ఇచ్చేటప్పుడు ఆ టెస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది, ఒక వర్గానికే అమలు చేస్తుంది. కానీ అమలు చేసినప్పుడు ఆ వర్గీకరణ అనేది ట్విన్ టెస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్కు లోబడి ఉండాలి. ఆ ట్విన్ టెస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఒకటి ఇంటెలిజెంట్ డిఫరెన్షియా, ఈ వర్గము మరో ఇతర వర్గాలతో స్పష్టమైన విభజన ఉండాలి. రెండవది నెక్సస్ విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా ఆర్ పాలసీ, అంటే మీరు ఏ చట్టం కొరకైతే, ఏ విధాన కొరకైతే ఈ వర్గీకరణ చేశారో, స్పెషల్ క్లాసిఫికేషన్ చేశారో, ఆ చట్టం ఆ విధాన మౌలిక లక్ష్యానికి లోబడి ఉండాలి. అండ్ దాన్ని నెక్సస్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా అండ్ పాలసీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద పాలసీ ఏంటి? డిజర్వింగ్ సెక్షన్స్, అంటే అవసరమున్న వారికి భూములు కేటాయించడం అనేది ఈ విధాన లక్ష్యమైనప్పుడు, ఇలా ఒక ప్రత్యేక వర్గానికి, మీరు సమాజంలో ఇతర ప్రజానీకం కన్నా అవకాశాలు ఉన్న సంపన్న వర్గానికి భూములు కేటాయించడం అనేది ఇంటెలిజెంట్ డిఫరెన్షియా కాదు, నెక్సస్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద పాలసీ ఆబ్జెక్ట్ ఏమో డిజర్వింగ్ సెక్షన్స్కి ఇవ్వాలని, మళ్ళీ మీరు ఇస్తున్నదేమో డిజర్వింగ్ సెక్షన్స్ అనేక మంది సమాజంలో ఉంటే వారికి ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తున్నారు, అందువల్ల ఇది టెస్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్కు నిలబడదు అనేది మూడవ వాదన. నాలుగవ వాదన అన్రీజనబుల్ అండ్ ఆర్బిట్రరీ. దీనిపైన సుప్రీంకోర్టు అనేక తీర్పు, ఎనీ పాలసీ విచ్ ఈజ్ ఆర్బిట్రరీ ఇన్ క్యారెక్టర్ ఈజ్ బౌండ్ టు బి వయలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు అనేక తీర్పులో చెప్పింది. సో మీరు ఏ ప్రాతిపదిక పైన కేటాయింపులు, భూ కేటాయింపులు ప్రభుత్వం చేయకూడదు అని అనలేదు సుప్రీంకోర్టు. చేసినప్పుడు దానికి ఆర్బిట్రరీ ఉండకూడదు. ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఆర్బిట్రరీగా, అన్రీజనబుల్గా వాడకూడదు. ఈ భూ కేటాయింపులు అన్రీజనబుల్ అండ్ ఆర్బిట్రరీ అనేది సుప్రీంకోర్టు తీర్పు. అందువల్ల ఈ సుప్రీంకోర్టు ఈ భూ కేటాయింపుల్లో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్విసార్జ్ చేస్తూ ఈ భూ కేటాయింపులు రద్దు చేసింది. భూములు గతంలో డబ్బులు చెల్లించిన వారికి వడ్డీతో సహా రిటర్న్ ఇవ్వాలి, ఈవెన్ డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా రిటర్న్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.